హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థీస్ కిచెన్. ఆవు పాలు జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో చూసే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి. మరి ఈ జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. నేను ఇక్కడ 1 లీటర్ ఆవు జున్ను పాలను తీసుకున్నాను. నేను తీసుకున్న పాలు డే 2. మామూలుగా ఆవు పాలు కొంచెం పలచగా ఉంటాయి. డే 1 పాలు తీసుకున్నట్లయితే 1 గ్లాస్ పాలకి 1 గ్లాసు గేదె పాలని కలపాలి. నేను ఇక్కడ డే 2 పాలను తీసుకున్నాను కాబట్టి నేను ఎటువంటి పాలు కలపట్లేదు, డైరెక్ట్గా ఇలానే వండేస్తున్నాను. 1 లీటర్ పాలకి 250 గ్రామ్స్ బెల్లం తురుముని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి స్వీట్ చెక్ చేసుకోండి. మీరు స్వీట్ ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోండి. 1 లీటర్ పాలకి 250 గ్రామ్స్ బెల్లం కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. ఇప్పుడు పైన ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. నేను ఇక్కడ జున్ను ప్రెషర్ కుక్కర్లో వండుతున్నాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో ఒక చిన్న ప్లేట్ బోర్లించి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ పైన మనం మిక్స్ చేసుకున్న ఆవు పాల జున్ను గిన్నె పెట్టుకోవాలి. పైన ప్లేట్ మూత పెట్టేసి ప్రెషర్ పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిన తర్వాత ప్రెషర్ తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఆవు పాలు జున్ను రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.